నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే ప్రవళిక గారు. సార్, ఈ రోజు న్యూమరాలజీ కాకుండా అంటే నేను అప్పటి నుంచి చూస్తున్నాను మీరు రోజుకి వెయిట్ లాస్ తాగుతున్నారు. అంటే మాకంటే అందంగా తయారవుతున్నారు. ఏంటి అసలు అంటే ఎలా తగ్గుతున్నారు మీరు? మీ సీక్రెట్స్ మాకు చెప్తారా? అమ్మా, అంత ఈజీగా సీక్రెట్ కాకపోతే నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. వాస్తవంగా ఈ ప్రపంచం ఊబకాయలతో నిండిపోతుంది వాస్తవంగా. ఎందుకనంటే చాలామంది లైఫ్ స్టైల్ మిస్ అవుతున్నారు, నెంబర్ 1. తర్వాత ఫుడ్ స్టైల్ మిస్ అవుతున్నారు. అసలు ధ్యాసనే పోయింది, శరీరం మీద ధ్యాస పోయింది. ఎందుకంటే డబ్బుల మీద ఆపేక్షతోని వీళ్ళు రకరకాల ప్రయత్నాలలో ఉండిపోయి సమయానికి తినరు, స్ట్రెస్గా ఫీల్ అవుతా ఉంటారు, సమయానికి తినరు, సమయానికి నీళ్ళు తాగరు. అసలు నీళ్ళు తాగటమే మర్చిపోయారు. వాస్తవంగా నీళ్ళు తాగటమే మర్చిపోయారు. ఎందుకంటే భూమి ఏదైతే ఉందో అదే అంటారు, టైం లేక అని అదే అంటారు, టైం లేక అని. తర్వాత ఈ టైం లేక అనే దగ్గర చిన్న లాజిక్ ఉంది. చాలా మంది టైం లేదు టైం లేదు అంటారు. టైం లేదు అన్నప్పుడల్లా గాడ్ ఏమంటాడు తెలుసా? పైనుంచి లేలే ఐసీయూ అంటాడు. ఐసీయూ అంటాడు. నేను చూస్తాను, టైం లేదుగా ఇప్పుడు, సర్లే నేను చూస్తాను, సమయం వచ్చినప్పుడు నేను చూస్తాను అంటాడు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు? టైం లేదు ఒకసారి టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? ఐసీయూలో ఉంటారు. ఐసీయూ గ్లాస్ మీద రాసి ఉంటుంది, ఐసీయూ. ఇందులో ఉంటారు వీళ్ళు, గ్లాస్ లోపల ఉంటారు. అక్కడ దేవుడు కనిపిస్తూ ఉంటాడు, ఐసీయూ, రైట్? అక్కడ ఉంటారనమాట. అంటే సమయాన్ని మనం సరైన సమయానికి కేటాయించలేకపోతే అక్కడ ఉండాల్సి వస్తుంది, రైట్? కాబట్టి నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు ఒక గ్రేట్ కమ్యూనిటీ దీంట్లో పరిచయం అయింది. నేను కూడా చాలా, ఇప్పుడు నేను ఖమ్మం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వస్తూ ఉంటాను, చాలా టైర్డ్ అయిపోయేది బాడీ. తర్వాత ఇక్కడ షూటింగ్ అయిపోతే మళ్ళీ నేను రివర్స్ వెళ్ళాలి, ఇంకా టైర్డ్ అయిపోయేది. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తప్పితే నా బాడీ మళ్ళీ యాక్టివేషన్కి వచ్చేది కాదు, చాలా డబుల్ అయ్యేది. ఆ టైంలో ఒక మిత్రుని ద్వారా నాకు ఒక మంచి బ్యూటిఫుల్ కమ్యూనిటీ పరిచయం అయింది. దాంట్లో ఏంటంటే ప్రతిదీ నేర్పిస్తారు. ఎలా తాగాలి నీళ్ళు, ఎలా తినాలి అన్నం, ఫుడ్ ఎలా తినాలి, ఎలా నిద్రించాలి, ఎలా లేవాలి, వీటన్నిటికి సంబంధించింది కూడా ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. అది తెలిసి చెయ్యరు కదా. అదే ఇక్కడ చేసేది విచిత్రమైన పని. మరి అప్పుడు అన్ని రోజులు నాకు అన్ని తెలుసు కదా, చాలా మందికి అన్ని తెలుసు. మరి ఎందుకు మీరు ఊబకాయాలుగా తయారవుతున్నారు? సో ఏంటి, ఒకటి ఊబకాయం కాదు. ఊబకాయం వస్తే ఏమవుతుంది? దాన్ని ఏమంటే వాళ్ళ చుట్టాలు మొత్తం వస్తూ ఉంటారు, వాళ్ళ చుట్టాలంతా వస్తారు. నెంబర్ 1 షుగర్ అంటే ఆయన వస్తాడు కంపల్సరీ. ఆయన ఊరుకుంటాడా? వెంటనే వాళ్ళ బ్రదర్ని తీసుకొస్తాడు, బీపీ వస్తుంది. బీపీ రాగానే ఊరుకుంటాడు ఆయన. తర్వాత కాళ్ళ నొప్పులు తీసుకొస్తాడు, కాళ్ళ నొప్పుల తర్వాత ఇంకా ఆయన ఊరుకుంటాడా? మళ్ళీ థైరాయిడ్ తీసుకొస్తాడు. లేడీస్కి విపరీతమైన వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. సో వీళ్ళు వచ్చిన తర్వాత ఊరుకుంటారా? వెంబటే బ్యాక్ పెయిన్ తీసుకొస్తారు, తర్వాత మెడల నొప్పులు తీసుకొస్తారు, షోల్డర్ నొప్పులు తీసుకొస్తారు. ఇవన్నీ ఒకలేమంటే వచ్చి వాళ్ళందరూ వచ్చేస్తారు. మనమే వెల్కమ్ చెప్తాం, నా బాడీ రెడీగా ఉంది, పెద్దగా తయారు చేశాను మీ అందరి కోసం, వచ్చేయండి, వెల్కమ్ చెప్తే అందరు వచ్చేస్తారు. జీవన పరిమాణం, కాల పరిమాణం. ఎస్, ఆపాలంటే తెలుసుకునేదే మనకి విచిత్రమైన పరిస్థితి. దీన్నే మన సైన్స్ ఏం చెప్తుందంటే బయోలాజికల్ క్లాక్ అంటుంది. యాక్చువల్గా మీ ఇంట్లో పెద్ద క్లాక్ ఉంటుంది, ఓకే, అది మీకు సమయాన్ని సూచిస్తుంది. మన లోపల ఒక క్లాక్ ఉంటుంది, దాన్నే బయోలాజికల్ క్లాక్ అంటారు. బయోలాజికల్ క్లాక్. బయోలాజికల్ క్లాక్ అంటే మన బాడీ ఎప్పుడు నీరు అడుగుతుంది అప్పుడు ఇచ్చేయాలి, ఎప్పుడు ఫుడ్ అడుగుతుంది అప్పుడు ఇచ్చేయాలి, ఆ సమయానికి ఇవ్వాలి. సమయానికి ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయింది. సో దీన్ని నేర్చుకునేదే దీనికి సంబంధించింది. అంత ఈజీగా చెప్పడానికి సాధ్యపడదు. కింద మన సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాల్ బ్యాక్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఖచ్చితంగా మనం సజెషన్స్ ఇస్తాం, సహకారాన్ని ఇస్తాం. నాతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా స్వాగతం. ఈజీగా అంటే చాలా మంది చెప్తారు, అంటే నేను అన్నం తింటా మానేయాలా, చికెన్ తింటా మానేయాలా, ఇవన్నీ అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటారు కంపల్సరీ. అవన్నీ ఏవి మానేయాలని అవసరం లేదు, బ్యాలెన్స్ చేయాలి. దాన్ని బ్యాలెన్స్ చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది జరిగి తీరుతుంది. నీళ్లు అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మానవ శరీరం భూమితో పోల్చబడ్డది, భూమి మానవ శరీరంతో పోల్చబడ్డది. అన్ని పంచగ్రహాలే కదా మనకు ఉన్నది. సో దాంట్లో భూమి ఇప్పుడు
అంటే 100% ఉంది అని అంటే 25% మాత్రమే భూమి, మిగతా మొత్తం నీళ్ళే. అవును. మానవ శరీరం కూడా అంతే. మానవ శరీరం కూడా 85% మంది నీటితో నిండబడి ఉంటుంది. ఒక్క 25% మాత్రమే ఈ మాంస ముద్దలు ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిని కాపాడాలంటే ఆ నీళ్ళని బ్యాలెన్స్ చేయాలి. చాలా మంది వాటరే తాగరు, చాలా మంది మరీ స్త్రీలు అసలు వాటర్ తాగరు. చాలా మంది వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాష్రూమ్కి వెళ్ళాలి, సిగ్గు చెప్పాలంటే అది సిగ్గుతో కూడుకున్నది ఏం కాదు కదా, ఏముంది అందరు చేసేదే. సో వాష్రూమ్ పోవాలంటే ఇబ్బంది, తర్వాత నీళ్ళు తాగాలంటే ఇబ్బంది, హోల్డ్ చేయటం వలన వీళ్ళకి ఫస్ట్గా ప్రాబ్లం అయ్యేది పీసీఓడి సమస్యలు బాగా వస్తూ ఉంటాయి. యూరినరీ సిస్టమ్ మొత్తం దెబ్బతినేస్తుంది. సో ఇక్కడ నుంచి వీళ్ళ ఆరోగ్య సమస్యలు మొత్తం మొదలవుతా ఉంటాయి. ఆ నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళకి. సో థైరాయిడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, దాంతో ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు. అక్కడ నుంచి ఏ పనులు చేసుకోలేరు, పొద్దున్నే లేవలేరు. పొద్దున లేవలేని స్త్రీ ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ కుటుంబం మొత్తం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాస్తవంగా డిస్టర్బెన్స్ అవుతుంది చాలా. నాకుంది అనుభవం. ఇప్పుడు మా మిస్సెస్ కూడా నా కమ్యూనిటీలో ఉంది, చాలా హ్యాపీ. ఇద్దరం పొద్దునే లేస్తాం, మంచిగా యోగా చేసుకుంటాం, ఎక్సర్సైజ్ ఉంటుంది, అన్నీ చేసేస్తాం. తర్వాత మంచి ఫుడ్, మంచి బ్యాలెన్స్డ్, ఎవ్రీథింగ్ సెట్. ఇలాంటి లైఫ్ మీకు కావాలి, చాలా అందంగా తయారు కావాలి, గ్లో కావాలి, స్కిన్ గ్లో కావాలి, తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ కావాలి, చాలా ఆరోగ్యంగా ఉండాలి, చాలామందికి ఇంకా మీరు హెల్ప్ చేయాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి. ఖచ్చితంగా మీకు సహకారం అందిస్తాను. ఇంకా నాలా ఇంకా తయారయ్యే సిచ్యువేషన్ అన్నిటిని మీరు ఆస్వాదించవచ్చు. ఓకే, అంటే మీరు వెయిట్ లాస్ గురించి చెప్పనట్టు చెప్పారు. అందించి అన్నాను, చెప్పి చెప్పనట్టుగా ఉండేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే ఓకే, అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఒక న్యూమరాలజీయే కాకుండా మళ్ళీ ఒక హెల్త్ లైన్లో ఉండి మన కిరణ్ టీవీ ప్రేక్షకులకి హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇది కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెల్కమ్. చూసారు కదా, మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.